మీలో చాలామంది యవనస్తులు ఉన్నారు. మీలో చాలామంది యవనస్తులు క్రీస్తులకు వచ్చి బాప్తిస్మం పొందిన వాళ్ళు చేతులు ఎత్తండి. నేను బాప్తిస్మం పొందాను అన్న వాళ్ళు చేతులు ఎత్తాలి. మీలో ఎంతమంది యవనస్తులు అయితే ఉన్నారో అందరిని అడుగుతున్నాను. నేను బాప్తిస్మం పొందాను అన్నవాళ్ళు అందరూ చాలామంది ఉన్నారు బాప్తిస్మం పొందిన వాళ్ళు. ఇప్పుడు ఆ చేతులు అలాగే ఉంచండి ఒకసారి. బాప్తిస్మం పొందిన తర్వాత నేను మరలా ఏ పాపం చేయలేదన్నవాళ్ళు చెయ్యి అలాగే ఉంచండి. మిగిలిన వాళ్ళు దించండి. అందరూ దించేశారు. ఇంతమంది ఉన్నారు ఇక్కడ బాప్తిస్మం పొందిన వాళ్ళు. అందరూ చేతులు ఎత్తారు బాప్తిస్మం పొందామని. నేను ఏ పాపం చేయలేదంటే మరలా మెల్లిగా ఏం చేశారు? దించేశారు. అంటే మీలో చాలామంది బాప్తిస్మం పొందిన తర్వాత మరలా ఎక్కడ పడిపోయారు? పాపంలో పడిపోయారు. సంఘంలో ఇలాంటి సంఘటనలు చాలా సందర్భాల్లో జరిగాయి. ఇప్పుడు మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు అన్నవాడు కూడా మీలాంటి కోవకు చెందినవాడే. రైట్. ఇప్పుడు మరి మీకు పరిష్కారం ఏంటయ్యా? ఈరోజే క్రీస్తు రాకడ అనుకుందాం. ఇంకో గంటలో క్రీస్తు రాకడ. చేతులు అందరూ మెల్లిగా దించేశారు. ఎవరికి ఎత్తే ధైర్యం రావట్లేదు కదా. చెయ్యెత్తే ధైర్యం రాక లేక మెల్లిగా చేతులు ఏమైపోయాయి? దిగిపోయాయి. ఏవో గుర్తొచ్చేసాయి టక్మని. 1 2 3 4 5 6 బ్రెయిన్లో తిరిగేస్తున్నాయి కదా. బ్రెయిన్లో తిరిగేస్తున్నాయి కదా నేను చెప్తుంటే. అవును, దేవుని వాక్యం ముందుకు వచ్చినప్పుడు ఎవడు కూడా కప్పుకునే ప్రయత్నం చేయలేడు. ఇప్పుడు మనందరికీ బ్రెయిన్లో నువ్వు బాప్తిస్మం పొందిన తర్వాత నీతిగానే ఉన్నావా? బాప్తిస్మం పొందిన తర్వాత ఎప్పుడు మరలా ఒకసారి చీకట్లో అడిగేసి రాలేదా అని అంటే మీ అందరికీ ఏవేవో ఆలోచనలు వచ్చేసాయి. మీలో చాలామంది ఏమనుకున్నారంటే, అవును ప్రభువా, నేను చాలా సందర్భాల్లో చీకట్లోకి వెళ్ళి వచ్చేస్తున్నాను ప్రభువా, నేను చీకట్లోకి వెళ్ళాను ప్రభువా, నేను నిన్ను మోసం చేశాను ప్రభువా అనే భావాలు మీకు కలిగాయి కదా. ఇప్పుడు ఇమ్మీడియట్గా దేవుని వాక్యం మీకు ఏం చెబుతుందో తెలుసా? మీరు మరలా రియలైజ్ అయ్యి పశ్చాత్తాపపడి మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలు చెయ్యండి. పడిపోయారన్న సంగతి మీకు అర్థమైంది కదా. అర్థమైంది ప్రభువా, అయితే తిరిగి నిలబడవయ్యా. ఇంకా నువ్వు కృపలో ఉన్నావు. నువ్వు ఆయన కృపలో ఉన్నావు కాబట్టి తిరిగి నిలబడు. ఆయన కృప నిన్ను ప్రేరేపిస్తుంది. తిరిగి నిలబడవయ్యా. పోయిందేం లేదు. ఎప్పటికైనా నువ్వు కోల్పోయిందేమీ లేదు. నీ ప్రభువు కరుణా సంపన్నుడు, క్షమాగుణ సంపన్నుడు, ఆయన కనికర సంపన్నుడు. ఇప్పుడు నువ్వు ఆయన పాదాల దగ్గరకు వస్తే నిన్ను మరలా ఒక తెల్లని ముత్యంగా చేయటానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. చేతులు ఎత్తిన ప్రతి వానికి, చేతులు దించేసిన ప్రతి వానికి చెబుతున్నాను. కొంతమంది అయితే చెయ్యి ఎత్తరు, దించరు, అలా ఉంటారు. కానీ వాళ్ళకి తెలుసు ఏదో జరిగిందని. అర్థమైందా? కొంతమంది బయటపడిపోతారు. ఈవెన్ సేవకుల్లో కూడా కాదని అనగలరా? అలాంటి పరిస్థితిలో దేవుడు కోరుతున్నాడు, మీరు ఇమ్మీడియట్గా ఏమవ్వాలి? రియలైజ్ అవ్వండి. ఇమ్మీడియట్గా మీరు రియలైజ్ అవ్వండి. ఏం జరిగిందో మీకు మాత్రమే తెలుసు. మీకు మాత్రమే తెలిసిన ఆ విషయంలో మీరు ఇమ్మీడియట్గా ఏమవ్వాలి? రియలైజ్ అవ్వాలి. పశ్చాత్తాపపడాలి. వెంటనే ఏం పొందాలి? మారు మనస్సు పొందాలి. మారు మనస్సు పొంది నిన్ను నువ్వే నీ తండ్రికి సమర్పించుకొని, ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, నేను నీ మార్గంలో నుండి వైదొలిగిపోయాను ప్రభువా, నన్ను కనికరించు ప్రభువా అని నువ్వు అడగాలి. ఇది సంస్కరణలో దేవుడు అనుగ్రహించిన గొప్ప కృప. కానీ ఈ దుర్మార్గులు ఏం చేశారు తెలుసా? ఈ దైవద్రోహులు ఈ స్థితిలో లేరు. ఈ స్థితిలో ఉండకుండా ఏం చేశారో తెలుసా? ఏం పర్వాలేదు, ఇలా చెయ్యొచ్చు. ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట, పర్వాలేదు ఉంచుకోవచ్చు అన్నాడు అనుకోండి, దాన్ని ఏమంటారు? ఇప్పుడు దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరుచుచు మన అద్వితీయనాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. పాపములో నిలిచి ఉంటాను, పర్లేదు, దేవుడు క్షమిస్తాడు, ఎప్పుడు పాపంలో నిలిచి ఉన్నా సరే అనే మాట నీ నోట వెంట జాలువారుతుంది అంటే నువ్వు ఆయన కృపను దుర్వినియోగపరుస్తున్నావు అని అర్థం. నేను పాపిని, అవును, బాప్తిస్మం పొందిన తర్వాతే నేను పడిపోయాను, బాప్తిస్మం పొందిన తర్వాతే నేను చెడిపోయాను, నేను తప్పు చేశాను అని ఒప్పుకొని నీ తప్పు దిద్దుకోవటానికి, ఆ తప్పు ఒప్పుగా మలుచుకోవటానికి ఎంత వ్యత్యాసం ఉందో తెలుసా?
చాలా వ్యత్యాసం ఉంది. ఓడ మీద ప్రయాణం చేస్తూ, పడవ మీద ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు పడవ మీద నుంచి నువ్వు పడిపోయావు కాబట్టి తిరిగి ఎక్కే అవకాశాన్ని దేవుడిచ్చాడు. లేదు పడవకే కన్నం పెట్టి మొత్తాన్ని ముంచుతాను అంటున్నావు అంటే ఇంక తిరిగి ఎక్కే అవకాశమే లేకుండా పోయావు. అంత తేడా ఉంది. దేవుని కృపకు లోబడి ఆయన కృపలో నీ తప్పు నువ్వు దిద్దుకోవటానికి లేదు, ఆయన కృపను కామాతురత్వానికి నేను దుర్వినియోగపరుస్తాను అనటానికి ఇంత తేడా ఉంది, ఇంత వ్యత్యాసం ఉంది. ఈరోజు క్రైస్తవ సమాజానికి ఇది అత్యంత అవసరమైన సందేశం. అర్థమవుతుందా? మీలో ఏ పరిస్థితుల్లో అయితే మీరు కొనసాగుతున్నారో దేవుడు మీకు ధైర్యాన్ని ఇచ్చాడు, దేవుడు మీకు పరిశుద్ధాత్మనిచ్చాడు. ఆ పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మనల్ని ఒప్పింపజేస్తున్నాడు. నీ తప్పులు నీకు గుర్తు చేస్తున్నాడు, నీ పాపాన్ని నీకు గుర్తు చేస్తున్నాడు. ప్రతి ఒక్కరికి దీన్ని గుర్తు చేస్తాడు. అప్పుడు వెంటనే మనం ఏమైపోవాలి? రియలైజ్ అవ్వాలి. ప్రభువా, నిజమే ప్రభువా, నేను తప్పు చేశాను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నన్ను కనికరించు ప్రభువా, నేను చివరి దినాల్లో ఉన్నాను ప్రభువా, ఏమవుతుందో నాకు తెలీదు ప్రభువా, ఇదిగో ఇలాంటి దౌర్భాగ్యకరమైన స్థితిలోనికి నేను వెళ్ళకూడదు అని వెంటనే మారు మనస్సు పొందగలిగే మనస్సాక్షి నీకు రావాలి. వెంటనే నిన్ను నువ్వు సరిదిద్దుకోగలిగే మనస్సాక్షి నీకు రావాలి. కాలు జారింది, వెంటనే తిరిగి తీసుకోగలిగే మనస్సాక్షి నీకు రావాలి. నువ్వు కృపలో నిలిచి ఉన్నావన్న సంగతి నీకు అర్థమైతే, లేదు నేను ఇలాగే ఉంటాను, నేను ఇలాగే చేస్తాను, దేవుడు క్షమించుకుంటాడు, ఎవరి కోసం క్షమిస్తాడని కొవ్వెక్కి కొట్టుకున్నావు అనుకో, ఎత్తడానికి నువ్వే ఉండవు, చెయ్యేంటి, పోతావు. ఎక్కడికి పోతావో, ఏమైపోతావో, ఆ మహాభయంకరమైన సుడిగుండంలో మునిగిపోతే ఆ తర్వాత నిన్ను పట్టించుకునే నాదుడే ఉండడు. కానీ ఇప్పుడు నువ్వు రియలైజ్ అయితే నీకు అద్వితీయ నాదుడు ఉన్నాడు, మర్చిపోకు. ఇప్పుడు ఈ క్షణంలో నీ తప్పు దిద్దుకొని దేవుని పాదాల మీద పడటానికి ఇష్టపడితే నీ కొరకు అద్వితీయ నాదుడు ఉన్నాడు. అదే చెబుతున్నాడు, అద్వితీయ నాదుడు ప్రభు అయిన యేసును ఏం చేశారట? విసర్జించుచున్నారు. క్రీస్తును విసర్జిస్తే పోతావు, క్రీస్తులో నిలిచి ఉంటే బ్రతుకుతావు. క్రీస్తు యొక్క కరుణను పొందుకుంటే నిలిచి ఉంటావు చివరి వరకు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఈ అవకాశాన్ని దేవుడు నీకు తన కృపను బట్టి అనుగ్రహించాడు. తన కృపను బట్టి బాప్తిస్మం పొందిన తర్వాత సంఘాలలో పడిపోయిన వాళ్ళు ఎంతమంది ఉంటారో తెలుసా? 190 మంది ఖచ్చితంగా ఉంటారు. ఇది ఎవరు కాదనలేని సత్యం. అది చిన్నదో పెద్దదో, రహస్యంగా జరిగిందో బహిరంగంగా జరిగిందో మనకైతే తెలీదు. కానీ ఎక్కడో ఒక చోట అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే, మనం వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించకపోవటం, వినకపోవటం, ప్రతిరోజు పట్టుదల కలిగిన ప్రార్థనా జీవితం లేకపోవటం, రకరకాల కారణాల వలన సంఘానికి వెళుతున్నప్పటికీ అనేక సందర్భాలలో తెలుసో తెలియకో సాతాను ఎవరిని మింగుదునాయని గర్జించు సింహము వలె వెదకుచూ తిరుగులాడుచున్నాడు గనుక మిమ్మల్ని ఏదో ఒక చోట పడగొట్టే ప్రయత్నం తప్పకుండా చేస్తాడు. మనల్ని మనం కాపాడుకునే ప్రయత్నం ఎప్పుడైతే చేయడం మానేస్తామో ఆటోమేటిక్గా మనల్ని సాతాను ఏం చేస్తాడు? లాగేస్తాడు.